దమ్ బిర్యానీ చికెన్ దమ్ రెసిపీతో బిర్యానీ అయితే రెసిపీతో అయితే మీ ఈరోజు మీ ముందుకైతే ముందుకైతే వచ్చానండి. వచ్చేసానండి. చూడండి పక్కా హాఫ్ పల్పులతో కేజీ ఎలా తయారు చికెన్ అనమాట. చేసుకోవాలని అయితే తర్వాత ఫుల్ వీడియో ఇవ్వండి 1 అయితే కేజీ మీకైతే అయితే సూప్ కోసం. చూపిస్తున్నాను అనమాట. చూడండి 1 కేజీ అయితే పెద్ద బాయిలర్ అనమాట, హాఫ్ కేజీ చిన్న బాయిలర్ చికెన్ అనమాట. మనకు దమ్ బిర్యానీకి చిన్నది అయితేనే బాగుంటుందండి, ఎందుకంటే పెద్దది అయితే ఉడకదు కాబట్టి. ఇదిగోండి పీసులు అయితే ఇలా కట్ చేశారనమాట. కొంచెం పెద్ద పీస్ అయితే బాగుంటుంది అనమాట. వాళ్ళేమో ఇలా కట్ చేశారు. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత గరం మసాలా, తర్వాత ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాం అనమాట. దాంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పచ్చిమిర్చి వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా ఒక 5 మినిట్స్ అయితే మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత దాంట్లో పెరుగు కూడా వేసుకోవాలి. మనం రైస్ ఉడకబెట్టుకోవడానికి అయితే ఇట్లా గిన్నెలోకి 1 కేజీ బాస్మతి రైస్కి 3 లీటర్ల నీళ్ళు అయితే వేయాలన్నమాట. దాంట్లోకి వచ్చేసి బిర్యానీ దినుసులు ఇంగ్రీడియంట్ ఉంటుంది కదా, మొత్తం కూడా వేసుకోవాలి. ఇక యాలకులు, లవంగాలు, దాంట్లోకి జీరా, దాంట్లోకి సాల్టు, బిర్యానీ ఆకులు మొత్తం కూడా మరాఠీ మొగ్గ, చెక్క మొత్తం వేసేసుకొని నీళ్ళు అయితే బాగా మరగనించుకోవాలి. కాస్త సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మనం కొత్తిమీర, పెరుగు అయితే చికెన్లోకి వేసుకొని చక్కగా కలిపి ఒక 10 నిమిషాల పాటు నీళ్లు మరిగేంత లోపల ఇది పక్కన పెట్టేసుకున్నామండి. పెరుగు కూడా కలపడం వల్ల టేస్ట్ అయితే మంచిగా వచ్చింది అనమాట. మనకి ముక్క కూడా మంచిగా స్మూత్గా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఉంటుంది అనమాట. పెరుగు అయితే కంపల్సరీ వేసుకోవాలండి. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే దాన్ని స్కిప్ చేయవచ్చు. తర్వాత ఇక ఇలా కలుపుకొని చక్కగా పక్కన పెట్టేసుకుందామండి. ఇక నీళ్లు మరుగుతూ ఉంటాయి కదా, దాంట్లోకి ముందుగా కేజీ బాస్మతి రైస్ అయితే నానబెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకోవాలన్నమాట. నానబెట్టేసుకున్న బియ్యాన్ని చక్కగా వాష్ చేసుకొని మరుగుతున్న నీళ్ళలో అయితే వేద్దామన్నమాట. ఇప్పుడైతే చూడండి వైట్ రైస్ అయితే వండి పక్కన పెట్టాను. ఇక మళ్ళీ చికెన్ కర్రీ కోసం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఇటు కర్రీ చేసుకొని ఒక పొయ్యి మీదేమో మనం దమ్ బిర్యానీ అయితే చేసేద్దాం అనమాట. దీంతోపాటు అంతా ఫుల్ వీడియో పెడుతున్నా అండి. చూడండి ఇక చికెన్ కర్రీ అయితే ఇక కేజీ పెద్ద బాయిలర్ మాసం అనమాట. దాన్ని ఒక పక్క వండుతున్నాను అనమాట. ఒక పక్క ఏమో మన దమ్ బిర్యానీ అనమాట. చూడండి చక్కగా చిన్న చిన్న పీసెస్లు అయితే కట్ చేయించామన్నమాట. తొందరగా ఉడికిద్ది కదా, పెద్ద బాయిలర్ లేట్ అవుతుంది అని చెప్పేసి చిన్న పీసులు కొట్టించామన్నమాట. కొంచెం ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్ వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. ఈ లోపల ఎసరు అయితే మరుగుతుంది కదా, మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అయితే వేసుకుందామండి. ఈ మరిగే నీళ్ళల్లోనే చక్కగా వేసుకొని 50% ఉడికిన తర్వాత అదనేది మళ్ళీ మనం దమ్ పెట్టుకున్నాం కదా, దాంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట. కేజీకి 3 లీటర్ల వాటర్ అయితే పడతాయండి. మీకు కరెక్ట్గా మెజర్మెంట్ అనమాట. కొంచెం నీళ్లు మసిలే నీళ్ళు అయితే ఒక 2 స్పూన్లు గరిటెలు అయితే ఇందులో వేసుకోండి, ఎందుకంటే దమ్ అయ్యేటప్పుడు ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది అనమాట. దాంట్లో వచ్చే వాటర్తో సరిపోదు కదండి, మాడిపోయిద్ది. మాడిపోకుండా ఉండటానికి కోసమే ఈ చిన్న ట్రిప్ అనమాట. తర్వాత ఇక ఇక్కడైతే ఉడికైతే వస్తున్నాయి అన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత మనం ఆ రైస్ అనేది మనం దీంట్లో చూడండి ఇక్కడైతే 50% అయితే ఉడికిపోయిందనమాట. ఫస్ట్ లేయర్ వచ్చేసి 50% బియ్యం అయితే వేసుకుందాం. దాంట్లో మనం వాటర్ వేసాం కదా, దానికోసం చక్కగా ఉడికిపోయిద్ది అనమాట. తర్వాత రెండో లేయర్ వచ్చేసి 70% ఉడికిన రైస్ని అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత పైన వచ్చేసి మామూలుగా ఇక ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్స్ కట్ చేసి మనం వేయించుకున్నవి ఉన్నాయి కదా, అవి వేసుకొని కొత్తిమీర వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుందాం. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. ఆయిల్ నెయ్యి తినని వాళ్ళు ఆయిల్ వేసుకోండి. మా పిల్లలు అయితే లైట్గా తింటారు కాబట్టి నేను లైట్గా వేసాను అనమాట. పూర్తిగా నెయ్యి వేసుకున్న టేస్ట్ అయితే బాగుండిద్దండి, అది మీ ఇష్టం అనమాట. ఇక ఎక్కడైతే చూసారుగా ఇక ఇట్లా అన్నీ చేసేసి దమ్ పెట్టుకోవాలన్నమాట. అది మూత అనేది వేసుకొని మనం మూత అయితే ఆవిరి తీయకూడదు అనమాట. ఒక 10 నిమిషాలు ఫుల్గా పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడకనిద్దాం. అంత లోపల మన కర్రీ అయితే చూడండి బాగా ఎర్రగా కనిపిస్తుంది కదా, ఎందుకంటే అప్పుడే వేసాం కదా కారం, అందుకోసం
మెత్తగా ఉడికిన తర్వాత కర్రీ అయితే మసాలా పొడి వేసుకొని దింపేసుకుందామండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. తర్వాత రైతా ఎలా చేస్తున్నానంటే చూడండి, పెరుగు అయితే చక్కగా చిక్కటి పెరుగు తెచ్చుకోవాలన్నమాట. నీళ్ళు కొంచెం వేసుకొని దాంట్లో పంచదార వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ట్రై చేయండి. దాంట్లోకి 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని జీలకర్ర కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు జీలకర్ర తినరు, అందుకోసం నేను వేయలేదనమాట. కొత్తిమీర కూడా ఉంచడం మర్చిపోయాను, సారీ. మీరైతే వేసుకోవచ్చు, తినాలి అనుకున్న వాళ్ళైతే కంపల్సరీగా వేసుకోండి. రైతా అయితే సూపర్ వచ్చింది అనమాట ఇలా చేసుకుంటే మాత్రం. ఎంతమందికి రైతా అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. దమ్ ఎలా అయిందో చూస్తాను, మీకు కూడా చూపిస్తాను అనమాట. చూడండి, ఇక పీసులు అయితే చూద్దాము. లోనకల్లా గరిటె పెట్టేసి చక్కగా చిన్నగా తిప్పేసుకోండి. చూడండి పీస్ అయితే ఎంత బాగుందో. అసలు బిర్యానీ అయితే సూపర్ వచ్చిందనమాట. పొడపడలాడుతూ కూడా అసలు చేతికి కూడా అంటుకోకుండా అంత పడపడలాడుతుంది. ఇక మన వాళ్ళు ఏముంది, ఇక రెడీ తినడానికి కోసం ఉల్లిపాయ ముక్క అయితే కోస్తున్నాడు అనమాట మా బాబు. చూడండి ఎట్లా వచ్చిందో. బిర్యానీ అయితే సూపర్ వచ్చిందండి, అసలు సూపర్ అంటే సూపర్ అండి. ఇలానే పక్కా కొలతలతో చేసుకోండి, మీరందరూ ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.